హలో ఆల్ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడే సంక్రాంతికి వస్తున్న మూవీ చూసొచ్చాను. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో ఒక మూవీ చూసి ఇంతలా నవ్వుకొని చాలా ఇయర్స్ అయింది. వెంకటేష్ ఇస్ బ్యాక్ అంతే. వెంకీ కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. చిన్నరాజు రోల్లో వెంకటేష్ యాక్టింగ్ అయితే సూపర్. మూవీ ప్లాట్ కి వస్తే ఇది ఒక క్రైమ్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం. పాస్ట్ లో ఎన్నో పోలీస్ రోల్స్ లో వెంకీ కనిపించాడు. ఈ మూవీలో కూడా వెంకీ ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో అయితే వెంకీ ఘర్షణ మూవీలో గెటప్ లాగా కనిపించాడు. ఒక వైపు వైఫ్ ని ప్రేమించే హస్బెండ్, ఇంకో సైడ్ ఎక్స్ లవర్ తో లవర్ బాయ్ గా తన కామెడీ టైమింగ్స్ తో నవ్వించాడు. ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఐశ్వర్య రాజేష్ పర్ఫార్మెన్స్ గురించి. వాట్ ఏ పర్ఫార్మర్ షీఈస్. ఆమె కాకుండా వేరే ఎవరిని ఊహించుకోలేము. ఆ రోల్లో అంత బాగా చేసింది. తమిళ్లో ఐశ్వర్య రాజేష్ మూవీస్ కి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. తెలుగులో ఇంకా ఇలాంటి మూవీస్ ఆమెకి రావాలని నేను అయితే కోరుకుంటున్నా. మీనాక్షి చౌదరి రోల్ డీసెంట్ గా ఉంది. అండ్ వెంకీ అండ్ ఐశ్వర్య రాజేష్ కొడుకు క్యారెక్టర్ లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అయితే మూవీకే హైలైట్. ఈ మూవీలో ప్రతి ఒక్క యాక్టర్ నవ్విస్తారు. మూవీ చూస్తున్నంత సేపు అండ్ మూవీ చూసి వచ్చాక కూడా ఫేస్ లో స్మైల్ అయితే తగ్గదు. చాలా ఇయర్స్ కి ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలాగా ఉంది. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కి వస్తే రమణ గోగుల వాయిస్ లో చాలా ఇయర్స్ కి రిఫ్రెషింగ్ గా అనిపించింది. బీమ్స్ మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్. ఫైనల్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసుకున్న సింపుల్ స్టోరీ అయినా ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. అనిల్ రావిపూడికి ఒక డైరెక్టర్ గా ఆడియన్స్ పల్స్ మీద మంచి క్లారిటీ ఉంది. సంక్రాంతికి టైం తీసి కొట్టాడు, సంక్రాంతికి వస్తున్నామని. ఇదే కదా ఆడియన్స్ కోరుకునేది. మూవీ ఎక్కడ బోర్ కొట్టదు. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ మూవీ ఆన్ దిస్ ఫెస్టివల్. సో ఇది ఈ రోజు నా ఈ వీడియో ఆన్ సంక్రాంతికి వస్తున్న మూవీ. అవుట్ ఆఫ్ 5 నేనైతే 3.6 అని అనుకుంటున్నా. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ లో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పిఆర్ స్టూడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.